హైదరాబాద్లో మరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభమైంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో 400 పడకలతో ఏర్పాటు చేసిన సెంచరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు ప్రారంభించారు. 90 కోట్ల రూపాయలతో అధునాతన వైద్య సదుపాయాలతో ఏర్పాటైన సెంచరీ సూపర్ స్పెషల్ ఆసుపత్రిని యువ వైద్యుల బృందం ఏర్పాటు చేసింది. ఆంకాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ, పల్మనాలజీ, క్రిటికల్ కేర్ తో వివిధ విభాగాలకు సంబంధించిన 8 ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్, 18 పడకల సామర్థ్యం గల యాక్సిడెంట్ ఎమర్జెన్సీ విభాగం ప్రత్యేకమని సెంచరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కె వేణుగోపాల్ బిజినెస్ కు వివరించారు. మా దగ్గర క్యాత్ ల్యాబ్ టోటల్ 216 బెడ్స్ ఉన్నాయి. మా దగ్గర క్యాత్ ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్మో మిషన్ ఇవన్నీ అత్యాధునిక పరికరాలతోని మేము హార్ట్ ట్రాన్స్ప్లాంట్, లివర్ ట్రాన్స్ప్లాంట్, లంగ్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అండ్ బాడీ పార్ట్స్ రీప్లేస్మెంట్ చేయాలనుకుంటున్నాము. మా దగ్గర ఇండియాలో ఫస్ట్ వరల్డ్ వైడ్ టెలికన్సల్టేషన్ స్వీట్ ఉంది. ప్రపంచంలో ఎక్కడి నుంచి అన్నా కానీ పేషెంట్స్ మమ్మల్ని కాంటాక్ట్ చేయగలుగుతారు. మా స్పెషలిస్టులతోని ఒపీనియన్ తీసుకోగలుగుతారు. మేము ప్రొఫెషనలిజంతో పాటు పేషెంట్ సేఫ్టీకి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాము. మేము 54 డాక్టర్స్మి, అందరూ కూడా నాకు సమానము, అందరూ షేర్ హోల్డర్స్. మేమందరము కలిసి ఒక హెల్త్ కేర్ ఇండస్ట్రీలో కొత్త చాప్టర్, కొత్త విధానము, కొత్త ఆలోచన, న్యూ బ్లడ్, న్యూ డైనమిజం తీసుకొని రాబోతున్నాము. ఈ హాస్పిటల్ ఫౌండేషన్ దగ్గర నుంచి కంప్లీషన్ వరకు కేవలం 16 నెలల్లో కంప్లీట్ చేశాము. హైదరాబాద్ లో మరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రావడం ఆనందంగా ఉందని, వైద్య రంగంలో సేవలందించే వారికి తెలంగాణ ప్రభుత్వం సాయంగా ఉంటుందని హాస్పిటల్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ చెప్పారు. గోవాలో మరి అత్యాధునికమైన వసతులతో ఈరోజు హైదరాబాద్ మహానగరంలో సెంచరీ హాస్పిటల్ ప్రారంభం కావడం, ఆ అవకాశం నాకు లభించడం అదృష్టంగా భావిస్తూ, తప్పకుండా మరి చాలామందికి ఈ హాస్పిటల్ ద్వారా సేవలు కూడా అందుతాయని భావిస్తూ ఉన్నాను. అందరూ వైద్యులే ఈ హాస్పిటల్ నడపబోతూ ఉన్నారు. దాదాపు 45 మంది, మరి దాదాపుగా ఒక 600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు, ఒక 400 మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు, దాదాపుగా ఒక 1000 మందికి. ఎందుకంటే ఈరోజు హాస్పిటల్ అంటే కేవలం మనం వైద్య సదుపాయాల కొనంలో కాకుండా ఉపాధి అవకాశాల కొనంలో కూడా చూసినట్టయితే దాదాపు ఒక 1000 మందికి ఉపాధి అవకాశాలు కూడా మన హైదరాబాద్ మహానగరంలో ఈ హాస్పిటల్ ద్వారా రాబోతా ఉందని నేను అనుకుంటా ఉన్నా. వేణుగారు మాట్లాడుతూ దిస్ ఇస్ డెడికేటెడ్ టు స్టేట్ ఆఫ్ తెలంగాణ అన్నారు. హాస్పిటల్ లైక్ దిస్ షుడ్ నాట్ జస్ట్ బి డెడికేటెడ్ టు వన్ స్టేట్. హాస్పిటల్ లైక్ దిస్ షుడ్ బి డెడికేటెడ్ టు ద కంట్రీ అండ్ ఇంటర్నేషనల్. బయట దేశాల నుంచి కూడా మనం ఇలాంటి హాస్పిటల్స్కి కనుక మరి టూరిస్టులని, మెడికల్ టూరిస్టులని అట్రాక్ట్ చేయగలిగితే డెఫినెట్గా ఇక్కడ మనం ఎంచుకున్న లక్ష్యాలు సాధించగలుగుతాం. కాబట్టి ఆ దిశగా కూడా సెంచరీ హాస్పిటల్ ప్రయత్నం చేయాలని, అత్యున్నత వైద్య ప్రమాణాలతో మరి ఈ సంస్థ నెలకొల్పిన వైద్య బృందం మొత్తానికి, చైర్మన్ గారికి, ఎండీ గారికి, ఇతర డాక్టర్లందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, మరి గవర్నమెంట్ పరంగా వారికి సంపూర్ణ సహకారం ఉంటుంది.